హలో అండి, అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లండన్ వెళ్ళబోతున్నారు. ఈరోజే నాంపల్లి సిబిఐ కోర్టులో పర్మిషన్ కూడా తీసుకున్నారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తప్పనిసరి. ఎందుకంటే ఆయన అక్రమాస్తుల కేసులో జైలుకెళ్ళి బెయిల్ మీద ఉన్న వ్యక్తి కాబట్టి, కండిషన్ బెయిల్, షరతులతో కూడినటువంటి బెయిల్ కాబట్టి ఖచ్చితంగా ఆయన విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. ఈసారి కోర్టు గట్టిగా చెప్పింది, గతంలో లాగా కాదు, మీరు పనిచేసే మొబైల్ నెంబరు, వర్కింగ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడిని ఇచ్చి వెళ్ళండి సిబిఐకి అని చెప్పింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాది కూడా ఒప్పుకున్నారు. వర్కింగ్లో ఉన్నటువంటి నెంబర్, ఎందుకంటే గతంలో దీపావళి సమయంలో మీకు గుర్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ పనిచేయట్లేదు అని చెప్పేసి సిబిఐ వెంటనే ట్రయల్ కోర్టులో చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి వెంటనే పిలిపించండి, ఆయన వివరాలు ఇవ్వకుండా పోయాడు. అంటే ఆయన తన సంబంధించిన వివరాలన్నీ సిబిఐకి ఇచ్చే పోవాలి. ఆయన పర్యటన ఏంటి, ఏ దేశానికి, ఏ ప్రదేశానికి, ఏ కారణంతో పోతున్నాడు, ఏదైనా కారణం వచ్చే సిబిఐ వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి ఉండాల్సిన మొబైల్ నెంబర్ ఏంటి, అంటే ఏ మొబైల్ నెంబర్ని జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నాడు, ఏ మెయిల్ ఐడిని జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నాడు, ఇవన్నీ ఇచ్చిపోవాలి. ఆ ఇచ్చిపోయిన క్రమంలో పోయినసారి మొబైల్ నెంబర్ తప్పించాడట. దాన్ని సిబిఐ పాయింట్అవుట్ చేసింది, కోర్టులో కూడా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రద్దు చేయాలని కూడా చెప్పింది. అప్పటికే జగన్ యూకే వెళ్ళున్నాడు. ఎప్పుడైతే సిబిఐ పిటిషన్ వేసిందో ట్రయల్ కోర్టులో, వెంటనే జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా తన పర్యటన ముగించుకొని ఇమ్మీడియట్గా బెంగళూరు వచ్చి వ్యక్తిగతంగా హాజరు కూడా అయ్యాడు కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా హాజరయ్యాడు కాబట్టి గుడ్ విల్, అంటే వచ్చాడు కదా, కనపడ్డాడు కదా అనే కారణంతో మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. నేను ప్రతిసారి పోయి కరెక్ట్గా వస్తున్నాను కదండి, ఈసారి కూడా వస్తాననేది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు విదేశీ గమనాన్ని గోప్యంగా ఉంచుతాడు అనేది చాలామందికి అర్థం కాదు. అంటే పనిచేయని నెంబర్లు ఇవ్వటం ఏంటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన మీద చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి. అంటే లండన్లో ఆయనకి ఏదో వ్యాపారాలు ఉన్నాయని, ఎందుకంటే ఆయన పదే వెళ్తుంటారు. అంటే ఆయన చెప్పే కారణాలు ఎందుకో జనాలకి నమ్మకం కలగవు. ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్తానండి. పోయినసారి ఎన్నికల సమయంలో పోలింగ్ అయిపోగానే ఆయన 2024 పోలింగ్ అయిపోగానే ఆయన కూతురుని చూడటం కోసం అని చెప్పేసి లండన్ వెళ్ళారు. కూతురు అక్కడ ఉన్నారు, లండన్లో చదువుకుంటుంటారు, వాళ్ళని చూడటం కోసం పోతున్నా అని చెప్పారు. కానీ తీరా సీన్ కట్ చేస్తే పోలింగ్ రోజు కూతుళ్ళు ఇక్కడే ఉన్నారు, తల్లితో కలిసి అంటే జగన్ గారు భారతి గారితో కలిసి ఓటేశారు. ఇక్కడే ఉన్న కూతురుని చూడటానికి లండన్ పోవటం ఏంటి అని అనుమానం చాలామందికి వచ్చింది. సరే, దానికైనా నేను విదేశాల టూర్ కోసం పోతున్నా అని చెప్పుకోవచ్చు కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ టూర్ల మీద, ఆ గోప్యత మీద మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. సరే, అవి పర్సనల్ టూర్స్ కాబట్టి మనం కొన్ని ఇంకా అంత లోతులోకి వెళ్ళి చూడలేము. కానీ ప్రజలకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయన ఇక్కడ సంపాదించుకున్న ఆస్తుని అక్కడ దాచుకుంటున్నారు, అక్కడేదో ఆయన వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ కూతురు అక్కడే సెట్ అవుతారు అనేది ఉంది. వీళ్ళు కూడా ఏదో ఒక రోజు అక్కడికే వెళ్ళిపోతారు అనేది ఉంది. ఇప్పుడు ఏదో రాజకీయంగా ఇక్కడ లబ్ధి ఉంది కాబట్టి, ఇంకా సంపాదించాల్సింది ఉంది కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ బిజినెస్లు కూడా నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు ఇక రాజకీయాలు వద్దు అనుకున్న రోజు ఆడికి వెళ్ళిపోతారు, లేదా వాళ్ళ కూతురునన్నా అక్కడ పూర్తిగా సెటిల్ చేసేస్తారు, ఇక్కడ సంపాదించిందంతా ఆడికే పంపిస్తున్నారు అనేది మాత్రం ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం. దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.